హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తూ నేను నా యూట్యూబ్ ఛానల్లో చేసిన మిస్టేక్స్ ఏంది అన్నది చెప్తానండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ ఎలా సంపాదించాను, రావడానికి ఎంత కష్టపడ్డాను అనేది చూపిస్తాను. మార్నింగే ఇంకా పొద్దున్నే లేసేసి క్లీనింగ్ పనులన్నీ అయిపోయాయి. ఇంకా ఈరోజైతే పిల్లలకు స్కూల్ లేనందువలన నేనైతే వ్లాగ్ అయితే తీయగలిగాను. స్కూల్ ఉంటే మాత్రం హడావిడిగా ఉంటుందండి. 8కే బస్ వచ్చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు టిఫిన్ నేను షాప్కి వెళ్ళాలి. హడావిడిగా ఉంటుందన్నమాట. ఈరోజు స్కూల్ లేకపోవడం వల్ల కొంచెం నిదానంగా పని అనేది చేసుకుంటున్నాను. పాలు అయితే తీసుకొచ్చారు. పాలు పెట్టేశాను. ఫస్ట్ అయితే పాలు వాటర్ మా ఇంట్లో అయితే డైలీ ఫస్ట్ రొటీన్ అనమాట ఇది. పాలు ఒక పొయ్యి మీద, హాట్ వాటర్ ఒక పొయ్యి మీద. హాట్ వాటర్ వేడి నీళ్ళు తాగే అలవాటు అయితే నాకు ఉందండి. డైలీ ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ వాటర్ అయితే తాగుతాను. దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకుంటానండి. ఇలా తాగడం వల్ల నాకు కొంచెం యాక్టివ్గా ఉంటుందన్నమాట. బద్ధకంగా అనిపించి కాళ్ళు నొప్పులుగా అనిపించినప్పుడు ఖచ్చితంగా తాగుతాను. ఎప్పుడైనా స్కిప్ చేసి మర్చిపోయినా మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట. ఈ మధ్యలో కొంచెం పని ఒత్తిడి వల్ల తాగలేకపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్స్, మానిటైజేషన్ చేయడానికి నేను పడ్డ కష్టం చెప్తాను చూడండి. ఈ యూట్యూబ్ గురించి నాకైతే ఏమీ తెలియదండి. జీరో నాలెడ్జ్ అనమాట. అసలు యూట్యూబ్లో వీడియోస్ పెడతారు, ఇలా తీసి దాని ద్వారా మనీ వస్తుంది. కొంతమంది వాళ్ళు పాపులర్ అవ్వడానికి పెడతారు, కొంతమంది టైంపాస్కి పెడతారు. నాకు అసలు ఏమీ తెలీదు. నేను ఫోన్ చూస్తుంటాను మామూలుగా. అయితే నా దగ్గర నిజంగా చెప్పాలంటే కరోనా వచ్చింది కదా, అంతకుముందు వరకు కూడా జియో ఫోన్ ఉంటుంది కదా, చిన్నది కొంచెం, దాంట్లో కూడా అన్నీ వస్తుంటాయి చూడండి. ఆ ఫోన్ వాడేదాన్ని. అప్పటి వరకు ఈ పెద్ద ఫోన్లు అయితే నా దగ్గర లేవండి. ఇంకా తర్వాత ఫోన్ తీసుకున్న తర్వాత పాత ఫోన్లో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్. అంటే ఇలా చేస్తారు, తీస్తారని అర్థమైంది అప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటే. కొంతమంది ఛానల్స్ చూస్తే నాకు చేసి పెట్టాలనిపించేది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఎవరికైనా తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో, ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఇంకా నేను కొన్ని వీడియోస్, అంటే మామూలుగా మనకు వాట్సాప్లలో కొన్ని వర్షం పడ్డప్పుడు వాతావరణాన్ని అలా పాటలు పెట్టి షేర్ చేస్తుంటారు కదా, అవే వీడియోలు తీసుకొచ్చి ఆ యూట్యూబ్లో పెట్టేదాన్ని. అలా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. అందులో కూడా ఒకటి రెండు కటింగ్ వీడియోస్, నాకు అసలు అది చూస్తే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. అలా పెట్టాను. ఇంకా అది పెట్టేసి ఇంకా ఫోన్ అయితే ఎలా ఉండే అంటే, పాత ఫోను ఒక 10 నిమిషాలు వీడియో తీస్తే స్టోరేజ్ ఎక్కువైపోయి క్లియర్ చేయమంటుండే. ఇంకా ఈ ఫోన్తో అవ్వదులే అని చెప్పేసి వదిలేసానండి. ఇంకా పెట్టలేదు, నా పనిలో బిజీ అయిపోయాను. తర్వాత అయితే నేను చిన్న వర్క్ మిషన్ తీసుకొచ్చాను అనమాట, కంప్యూటర్ వర్క్. అది తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, నేను టైలరింగ్ చేస్తాను కదా, ప్రతి ఒక్కరు వచ్చి వర్క్ వేయించండి అని అడిగేవారు. నేను మధ్యలో ఉండి వర్క్ వేసామని పిలిపించి వర్క్ చూయించి వేయించి టైం వేస్ట్ చేసుకొని చెప్తే, కొంతమంది ఏమన్నారంటే మధ్యలో ఉండి ఈమె ఎక్కువగా తీసుకుంటుంది అని అన్నారు. ఇంకా అది కాదు, మనమే డైరెక్ట్గా మన దగ్గరనే మిషన్ ఉంటే చేసుకోవచ్చు కదా అనే దాంట్లో వెళ్ళి చిన్న మిషన్ అయితే తెచ్చుకున్నానండి. పెద్ద మిషన్కి పెట్టేంత బడ్జెట్ నా దగ్గర లేదు. ఆ చిన్న మిషన్ పెట్టిన బడ్జెట్ కూడా అప్పు చేసి మరి తీసుకొచ్చాను. అదైతే క్లియర్ చేసుకున్నాను అప్పు దానిపైనే. కానీ ఆ మిషన్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్ చూశానండి, చెక్ చేశాను. నేను తెచ్చుకుంది B70 డెక్కో చిన్న మిషను. ఆ మిషన్ కోసం, డెమో కోసం నేనైతే ఉషా తీసుకుందామని వెళ్తే ఆ మిషన్ ఇచ్చారనమాట, ఇది బాగుంటుందని. దాని గురించి నాకు జీరో నాలెడ్జ్, ఏమీ తెలీదు. అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక్క వీడియో కూడా లేదు ఆ మిషన్ గురించి. అరే, నాలాగే ఎంతోమంది ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి నేను ఇంకా ఆ మిషన్ గురించి డెమో తీసుకుంది బాగా గుర్తుపెట్టుకొని ఒక వీడియో అయితే చేసి పెట్టాను. తర్వాత వర్క్ వేస్తున్నప్పుడు చిన్న చిన్న షార్ట్స్ ఎలా వేయాలి, మిర్రర్ వర్క్ ఎలా వేయాలి, అలాంటివి కొద్దిగా పెడితే కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఒక 30-40 మెంబర్స్. ఇంకా ఇదేదో బాగుందిలే, మనం చేసే పనే కదా, రోజు బ్లౌజ్ కటింగ్స్ కానీ మనం చేసే పని కానీ పెట్టుకోవచ్చులేని స్టార్టింగ్లో ఏదో నేను చేస్తున్న వంట అలా చిన్నవి పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కటింగ్ వీడియోస్, బ్లౌజ్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ పెడితే మనకు గ్రోత్ బాగుంటుందని అర్థమైపోయి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను తీసాను పెట్టాను, కానీ అది క్లియర్గా తీయాలి, బయట సౌండ్స్ పడకుండా తీయాలి, నాయిస్ అనేది ఎక్కువగా ఉండకూడదు, క్లియర్గా చూపించాలి. ఒక వీడియో యూట్యూబ్లో పెట్టామంటే చాలా రోజులు ఉండాలని చెప్పేసి నాకు అంతగా ఆలోచించలేదన్నమాట. ఏదో పెడుతున్నాం అన్నట్టుగా పెట్టాను. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యేసరికి
కొంచెం ఊపు వచ్చిందనమాట. చేయొచ్చులే మనం కూడా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. నేను చేసే పనినే, నేను చేసే టైలరింగ్నే తీసి ప్రతిదీ పెడుతూ వచ్చానండి. ఇంకా 500 అవ్వడం ఒక ఎత్తు అయితే 500 నుంచి 1000 అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే నేను షార్ట్స్ అస్సలు పెట్టేదాన్ని కాదు. ఏమైనా పెడితే కటింగ్ చేసిన వీడియోలే కట్ చేసి పాటలు పెట్టి పెట్టేదాన్ని. సబ్స్క్రైబర్స్ ఏమీ రాలే. నా తిప్పి కొడితే నా ఛానల్లో షార్ట్స్ వచ్చేసి ఒక 40 కూడా ఉండేవి కాదండి. మొత్తం లాంగ్ వీడియోస్లో వచ్చిన సబ్స్క్రైబర్సే. ఇంకా అలా చేస్తూ వచ్చాను చాలా కష్టం మీద. అయితే ఈ మధ్యలో కొంచెం యూట్యూబ్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళ ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. సేమ్ కంటెంట్, సేమ్ కటింగ్ వీడియోలే. నాకెందుకు పెరగట్లేదు, నేను బాగా ఏం చెప్తలేదా అనుకుంటే, నేను బాగానే చెప్తున్నానని నా దగ్గర కుట్టే వాళ్ళు ఉంటారు కదా, టైలరింగ్ నేర్చుకుని కుట్టేవాళ్ళు, వాళ్ళు చెప్పారు, అక్క బాగా చెప్తున్నారు, బాగా అర్థమవుతుందిలే అని అన్నారు. అయినా సబ్స్క్రైబర్స్ రావటం లేదు, ఏంటబ్బా అని చెప్పేసి వాళ్ళతో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడితే లైవ్ పెట్టాక సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చెప్పారు. నేను ఒక 3-4 లైవ్లు అయితే చేశాను. అవి కూడా ఫేస్ చూపించకుండా కట్ చేస్తూ చేశాను. ఒక్కరోజు మాత్రం సరదాగా ఫేస్ చూస్తూ చేస్తే దానికి సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు, కానీ నాకైతే నచ్చలేదండి. ఇంకా అలా చేయడం వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ అవసరం లేదనిపించింది. ఇంకా నేను ఆ వీడియో ఎందుకు చేశానో అనుకున్నాను. ఒక 3-4-5 మినిట్స్ చేశాను. చేసిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అయిన తర్వాత మానిటైజేషన్ చేయడం నాకు రాదు. ఫస్ట్ 500 అయినప్పుడు నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు మా షాప్ పక్కనే. ఇంకా ఆయనను అడిగాను అనమాట. వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి. ఫోక్ సాంగ్స్, పాటలు, భజన పాటలు అవన్నీ పెడుతుంటారనమాట. అడిగాను, నాకు మానిటైజేషన్ చేసి ఇవ్వవా అని అడిగితే వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని తీసుకొచ్చి చేయించాడు. పాపం తను నాకు కరెక్ట్గా చేయించింది. నేను ఏది అసలు మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయకుండా ఫోన్లో ఉన్న మెయిల్ ఐడితోనే ఛానల్ క్రియేట్ చేశానంట. ఇలా చేయకూడదు అక్క అని చెప్పేసి అన్నీ క్లియర్గా పాపం అన్నీ చేసిచ్చింది. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసిచ్చి థర్డ్ స్టెప్కి ఫోన్ చేయక్క చేసిస్తానని చెప్పింది. సరే అని చెప్పేసి థర్డ్ స్టెప్ అప్పుడు కాల్ చేశాను, కానీ ల్యాప్టాప్ ఏదో ప్రాబ్లంలో ఉంది, నెట్ రావట్లేదు అక్క, ఫోన్లో అయితే చాలాసేపు అవుతుంది, నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు చేయిస్తాను, ఇంతలోగా నీకేమైనా వస్తే ట్రై చెయ్యి, ఒకసారి చేస్తే నీకు కూడా గుర్తుంటుంది కదా, లేదంటే చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను, నాకు కొంచెం బిజీగా ఉన్నానక్క, ఏమనుకోదు, టైం తీసుకుంటాను చేసి ఇవ్వడానికి అంది. ఇంకా పాపం తనను కూడా ఇబ్బంది పెట్టలేం కదా రానప్పుడు అని చెప్పేసి నేను ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు అస్సలు రాదు. నేను ఏదైనా పొరపాటు చేస్తే ఇంతవరకు కష్టపడిందంతా పోతుందని చెప్పేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంక మాధురి మేడం ఉంది కదా, మాధురి టెక్ వరల్డ్, ఆ మేడం ఛానల్ రోజు చూస్తానన్నమాట. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మేడంకి మెసేజ్ పెట్టాను, మేడం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మానిటైజేషన్ కోసం, ఏమైనా సలహా ఇస్తారా అంటే మేడం రిప్లై ఇచ్చింది, చేసిస్తానండి, మీ ఛానల్ ఒకసారి లింక్ పెట్టండి నేను చెక్ చేస్తానంది. లింక్ పెట్టాను, చెక్ చేసింది. కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సి ఉంటుందమ్మా, చేస్తారా అని అడిగింది. ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా డిలీట్ చేస్తాను మేడం, ఏమున్నా డిలీట్ చేసేస్తానని చెప్పాను. మేడం చూసిన తర్వాత మీ లాంగ్ వీడియోలన్నీ బాగున్నాయి, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఇంకొంచెం లైటింగ్ పెంచండి, చుట్టూ నాయిస్ రాకుండా చూసుకోండి, నాయిస్ అనేది ఎక్కువగా ఉంది, నాయిస్ లేకుండా మేడం చెప్పినట్టుగా సరే డిలీట్ చేయండి మేడం అని చెప్పాను. మేడం వచ్చేసి షార్ట్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేయాలండి అని చెప్పింది. చెక్ చేసింది, ఇంకా చేస్తాను మేడం అని 1-2 చేయగానే మళ్ళీ మేడం మెసేజ్ పెట్టి మీకు డిలీట్ చేయడం అన్నీ ఒక్కొక్కసారి కష్టం అవుతుంది, నేను ఒక క్లిక్తో మొత్తం డిలీట్ చేసేస్తానంది. సరే మేడం చేయండి అని చెప్పాను. చెప్పి ఎందుకోసం మేడం ప్రాబ్లం ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లాంగ్ వీడియో తీస్తాం కదా, దాంట్లోంచే సేమ్ అదే కొద్దిగా ఒక 55 సెకండ్స్ కట్ చేసుకొని మనం ఆల్రెడీ పోస్ట్ చేస్తాం కదా కైండ్ మాస్టర్లో ఎడిటింగ్ చేసి, దాంట్లోనే తీసుకొని కట్ చేసి షార్ట్ వీడియోగా పోస్ట్ చేశాను. అలా చేయకూడదంట, రా వీడియో తీసుకొని క్రాప్ట్ చేయాలంట, దాన్ని కటింగ్ చేయాలి, ఒకే విధంగా ఉండకూడదనమాట. లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలో ఒకే విధంగా ఉండకూడదంట. ఇంకా మేడం చెప్పేసరికి నాకున్నాయి 40 వీడియోస్ షార్ట్స్ మాత్రం, దగ్గర 300 దగ్గర ఉండే, అందులో షార్ట్ వీడియోస్ 40 ఉన్నాయి అనుకుందాం. ఇంకా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు మేడం, చేసేయండి అని చెప్తే మేడం చేసేసింది, మానిటైజేషన్కి అప్లై చేసేసింది మేడం. ఇంకా రీయూజ్డ్ కానీ ఏమీ రాలేదు. కాకపోతే నేను ఫస్ట్ చేయించినప్పుడు
పేరు మిస్టేక్గా పెట్టామంట. అంటే పాన్ కార్డ్‌లో ఒక విధంగా ఉంది. మేము రాసింది ఒక విధంగా ఉంది. ఆ రోజు నేను కూడా చెప్పాను అమ్మాయికి, మనం పేరు మిస్టేక్ పెట్టాం కదా! అంటే మళ్ళీ థర్డ్ స్టెప్‌లో చేసుకోవచ్చా ఆంటీ అని చెప్పింది. ఇంకా అమ్మాయి తప్పేమీ లేదక్కడ. నేను చెప్పిందే అమ్మాయి చేసింది. యాహ్! ఇంకా మేడం అన్నీ కరెక్ట్ చేసేసి అప్లై చేసేసింది. ఓకే అయింది. ఇంకా గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ రావాలుందండి. పిన్ వచ్చేస్తే నేను సక్సెస్ అయిపోయినట్టే. $10 కంప్లీట్ అయితే మాత్రం నా ఛానల్ అనేది సక్సెస్ అందుకున్నట్టే. డబ్బులు నా చేతికి వస్తేనే నేను సక్సెస్ అయినట్టు అనుకోవట్లేదు. $10 అయితే మాత్రం నాకు పిన్ వచ్చేస్తుంది. పిన్ వచ్చేస్తే మొత్తం క్లియర్ మానిటైజేషన్ అయితే అయిపోతుందన్నమాట. ఇంకా $10 కోసమే వెయిటింగ్. ఇంతకుముందు ఏంటో కానీ నేను వీడియోస్ పెడుతుంటే మినిమం 1000 లోపల వచ్చేవండి. ఒకటొకటి 3000, 2000 వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఏమైందో ఏమో నాకు తెలీదు. 100 దాటట్లేదు వ్యూస్ లాంగ్ వీడియోస్ కానీ. అసలు షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు షార్ట్స్కి ఒకలాగా వీడియో తీసుకోవాలి, లాంగ్ ఒకలాగా వీడియో తీసుకోవాలంటే అవ్వట్లేదన్నమాట. ఇంకా లాంగ్ వీడియో నుంచి షార్ట్ వీడియోకి ఎడిట్ చేద్దామంటే కూడా టైం ఉండదు. ఇంకెందుకులే అని చెప్పేసి ఎప్పుడో ఒకటి షార్ట్ వీడియో పెడుతూ లాంగ్ వీడియోలో పెడుతున్నాను. సక్సెస్ వచ్చేటప్పుడు వస్తుంది. ఆ విధంగా ఉందండి. మేడం అయితే చాలా హెల్ప్ చేసింది. మేడం నా కోసం వచ్చేసి ఒక రోజంతా స్పెండ్ చేసిందండి. మనం అనుకుంటాం మనకు తెలుసులే మనం చేసుకుంటాము, ఏముందులే ఫోన్లో చూసి చేసుకోవచ్చని. కానీ చాలా ఉంటాయండి. మేడం ఒకటొకటి చెప్తూ ఉంటే ఇంకా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఇలా చేశారు అలా చేశారని చెప్తే అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళతో చేయించుకోవడం బెటరు. మనకు రాకపోయింటే నేనైతే మేడంతో చేయించేశాను. ఇంకా చాలా చెప్పింది ఛానల్ గురించి, ఎలా గ్రోత్ చేసుకోవాలి ఏంటి అనేది, ఎలా తీయాలి వీడియోస్, లైటింగ్ ఎలా ఉండాలి, వాయిస్ ఎలా ఇవ్వాలి, ప్రతిదీ మనకు క్లియర్గా చెప్తారు. మేడం వాళ్ళు చెప్పడం వల్ల మీరు నా పాత వీడియోస్ నా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి వీడియోస్ చూడండి. క్లారిటీ పెంచాను అనమాట. క్లారిటీ ఉంటేనే తీస్తున్నాను, పెడుతున్నాను, లేకపోతే పెట్టట్లేదు. వాయిస్ వచ్చేసి డే టైంలో ఇస్తే నాయిస్ ఎక్కువగా వినిపిస్తున్నాయని చెప్పేసి నైట్ టైంలో 10-10:30 వరకు అందరు నిద్రపోయి ఉంటారు కదా, ఆ టైంలో ఇస్తున్నాను అనమాట. క్లియర్గా ఉంటుంది వాయిస్. ఇంకా వీడియోలు పెట్టాలనుకుంటే మాత్రం ఎవరమైనా సరే క్లియర్గా క్లారిటీగా పెడితే సక్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదనేది మాత్రం అర్థమైంది. ఇంకా మేడం అయితే ఒక రోజంతా నా ఛానల్ చెక్ చేస్తూనే ఉన్నారనమాట. పొద్దున్న 10:30కి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర 3-3:30 అయింది కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా పిన్ వచ్చేది ఉందండి. పిన్ వచ్చిందంటే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నట్టే. పిన్ కోసం వెయిటింగ్. డాలర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, వ్యూస్ లేవు కదా. నేను చేసినట్టుగా మీరు మిస్టేక్ చేయకండి. మీరు షార్ట్ వీడియోస్ పెడితే అలా సపరేట్గా వీడియో తీసుకోండి. లేదా లాంగ్ వీడియో నుంచే షార్ట్ వీడియో పెడతాము అనుకుంటే మాత్రం వీడియోని క్రాప్ చేయండి, కట్ చేయండి. నేను అలాగే కొద్ది పార్ట్ తీసేసి దాన్ని పెట్టేశాను అనమాట. అలా పెట్టడం వల్ల నాకు అవన్నీ రీయూజ్డ్ వస్తాయని చెప్పింది మేడం. ఇప్పుడు రాకపోవచ్చు కానీ మానిటైజేషన్ వచ్చిన తర్వాత తీసేస్తారు ఇలాంటివి చూసి. వద్దండి, లాంగ్ వీడియోస్ చాలా బాగున్నాయి. ఈ షార్ట్ వీడియో వల్ల మీ ఛానల్కి అనేది ఇబ్బంది ఉండకూడదు కదా. మీరు ఓకే అంటే డిలీట్ చేస్తాను, లేదంటే ఇలాగే అప్లై చేయమంటే చేస్తానన్నారు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా నేను షార్ట్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయించేశాను. ఈ విధంగా స్టార్ట్ అయింది నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి. నేను స్టార్ట్ చేసింది అక్టోబర్లో స్టార్ట్ చేసి నేను వీడియోలు కంటిన్యూగా పెట్టింది మాత్రం ఫిబ్రవరి నుంచి అలా పెట్టానండి. అంటే కంటిన్యూగా పెట్టలేదు, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్. అంటే నేను ఒక గోల్గా తీసుకోలేదన్నమాట, పెట్టాలి చేయాలని. ఏదో టైంపాస్ స్టార్ట్ చేసి అప్పుడొకటి పెడుతూ వచ్చాను అంతే తప్ప రోజు వీడియోస్ పెట్టాలి, రోజు తీయాలి అనే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తుంటే ఎప్పుడో సక్సెస్ వచ్చేదండి. నేను నిర్లక్ష్యం చేయడం వల్ల లేట్ అయిందనమాట. ఇంకా మానిటైజేషన్ అయినప్పటి నుంచి మాత్రం నేను క్లియర్గా తీస్తూ వస్తున్నానండి వీడియోలు. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి. టైలరింగ్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. ఇంకా నేనైతే మేడంకి అయితే కాంటాక్ట్ అయ్యి మంచి పని చేశానని అనిపించింది. ఇంకా వేరే ఎవరితో చేయించినా ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పారనమాట. వాళ్ళు చేసేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా మనం తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే మేడంని కాంటాక్ట్ అయ్యి మంచి పని చేశానని అనుకుంటున్నాను. నాలాంటి మిస్టేక్ మీరు ఎవరు చేయకండి. సబ్స్క్రైబర్స్ 1000 వచ్చారంటే
మీరు సక్సెస్ అయినట్టే. షార్ట్స్ ద్వారా ఈజీగా వస్తారు కానీ మనకి లాంగ్ వీడియోలోకి వచ్చి చూడరంట అండి వాళ్ళు, షార్ట్స్ చూసేవాళ్ళు. అదే లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ మనం వీడియో పెట్టగానే చూస్తారనమాట. అలా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను షార్ట్ వీడియోస్ తీసేటప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేదాన్ని. షార్ట్ ఓపెన్ చేసేసి వీడియో రికార్డ్ అవుతుంటే వాయిస్ ఇచ్చేదాన్ని. అలా అస్సలు చేయకూడదంట. కొన్ని కంటెంట్లకి మనం తర్వాత వాయిస్ ఇస్తేనే మనకి బాగుంటుందంట. మీ షార్ట్స్ వ్యూస్ ఎక్కువగా రాకపోవడానికి కూడా ఇదే కారణం అండి అని చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. అన్నీ ఇంకా వీడియోలో చెప్పలేం కదా. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి.